నేను ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాను. ఇస్సాకు ఆ సంవత్సరమున విత్తనం వేసి 100 అంతల ప్రతిఫలము పొందాను. 2008 ఒక కార్యం, 2009 పెళ్ళి అవ్వడం, అదే సంవత్సరం బాబు పుట్టడం, 2010లో సంఘం విస్తరించడం, 2011లో స్థలం కొనడం, 2012లో స్థలం నిర్మాణం ప్రారంభించడం, కొనసాగించడం. ఇలా ఓ పక్క సంఘ సంఖ్య విస్తరిస్తూ ఉంటే నా పరిచయం ఎలా ఆశీర్వదించాడంటే, ముందు మందిరం కట్టి విశ్వాసాలు సంపాదించలేదండి. విశ్వాసులకి స్థలం చాలకపోతే దేవుడు ఏం చేశాడు, స్థలము సరిహద్దులు విశాలపరిచాడు. ఈ క్రమంలో ఎంతోమంది దయ్యాల నుంచి విడుదల పొందారు, HIV నుంచి విడుదల పొందారు, క్యాన్సర్ వ్యాధి నుంచి విడుదల పొందారు. ఎంతోమందికి వివాహాలు జరిగాయి, ఎన్నో మరణాలు ఈ చేతులతోనే ఎత్తాం. ఎంతోమందికి పిల్లలు పుడితే పేర్లు పెట్టాం, స్థలాలు కొనుక్కుంటే మూలరాయి వేశాం, గృహప్రవేశాలు చేశాం, అంతకు మించి బాప్తిసం ఇచ్చాం. ఈరోజు స్థానిక సంఘంతో పాటు వాడు అప్పనకోవాలి గాజువాకలో కూడా దేవుడు మనకి సంఘాన్ని ఇచ్చాడు, పాస్టర్ గారి ద్వారా స్థాపించబడింది. అనకాపల్లిలో కూడా దేవుడు మందిరాన్ని ఇచ్చి నడిపించాడు.